మిత్రులారా, భారతదేశము 1947 ఆగస్టు 15న ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రం పొందిన తరువాత ఆ సమయంలో భారతదేశపు ఆర్థిక పరిస్థితి ఏంటి? భారతదేశము తన ప్రజలకు అన్నం పెట్టలేని పరిస్థితి ఉంది. దేశమంతటా కూడాను ఆర్థికంగా దేశము పూర్తిగా కుప్పకూలిపోయింది. 1943 నుంచి 46 వరకు ఈ దేశంలో కనీ విని ఎరుగనటువంటి కరువు బెంగాల్ ప్రాంతంలో వచ్చింది. ది గ్రేట్ బెంగాల్ ఫెమీన్ అని మన చరిత్రలో దాని గురించి చెప్తారు. ఎన్ని లక్షల మంది చనిపోయారో దానికి లెక్కలేదు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడుతున్నటువంటి సైనికుడికి అన్నం పెట్టడం కోసము సగటు భారతీయుడి నోటికాడి కూడుని లాక్కుని మరి విన్స్టన్ చర్చిల్ తీసుకెళ్ళిపోయాడు. ఈ దేశంలో అన్నానికి కరువు, ఈ దేశంలో అన్ని రకాల ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి సమయంలో దేశాన్ని 2 ముక్కలు చేశారు. 2 ముక్కలు చేసిన కారణాన దాదాపు 1 కోటి మందికి పైగా ప్రజలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు పాకిస్తాన్ నుంచి భారత్కి, భారత్ నుంచి పాకిస్తాన్కి తరలిపోయారు. బహుశా ప్రపంచ చరిత్రలోని అతిపెద్ద మాస్ మైగ్రేషన్ ఇది. ఈ దేశ పాలకులుగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఉద్యమాలు చేసే అనుభవం ఉంది, కానీ పరిపాలన అనుభవం లేదు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఇష్టారాజ్యం చేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో దేశ ప్రజలలో 3 పూట్ల భోజనం చేయగలిగేటటువంటి వాళ్ళ సంఖ్య కేవలము 23% మాత్రమే. ఆ సమయంలో రిషి అరవిందులు 15th ఆగస్టు నాడు జాతిని ఉద్దేశించి ఒక సందేశం ఇస్తారు. ఈ దేశము తిండి గింజల కోసము కొట్లాడుకుంటున్నటువంటి సమయంలో, దేశ విభజన యొక్క భయావహమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నటువంటి సమయంలో రిషి అరవిందులు ఏమన్నారంటే, ఈ భారతదేశానికి స్వాతంత్రము రావడం అనేది విశ్వ కళ్యాణం కోసం వస్తున్నది. ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక నాయకత్వాన్ని ఈ భారతదేశం ఇవ్వబోతుంది అన్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఆప్టిమిజం ఇస్ దట్ అట్ ఎ టైమ్ వెన్ దెర్ ఇస్ అన్ ఆల్ రౌండ్ గ్లూమ్, ఆల్ పర్వేడింగ్ గ్లూమ్. ఆ సమయంలో ఈ దేశం ఆధ్యాత్మిక నాయకత్వాన్ని యావత్ ప్రపంచానికి ఇవ్వబోతున్నది. నాకు స్పష్టంగా జగన్మాత కనిపిస్తున్నది. జగన్మాత స్థానంలో భారత్ కనిపిస్తోంది. ఈ విభజన ఏదైతే ఉందో ఇది తాత్కాలికము అని అరవిందులు చెప్పారు. సరిగ్గా అంతకు దాదాపు ఒక 70-80 సంవత్సరాల ముందు స్వామి వివేకానందులు ఆంగ్లేయుల దాస్యంలో భారతదేశం కొట్టుమిట్టాడుతున్న సమయంలో, ఆంగ్లేయుడు మనకి ఇచ్చినవన్నీ గొప్పవి, మన దేశంలో ఏమీ లేదని మనం భావిస్తున్న సమయంలో స్వామి వివేకానందుడు ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, నాకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది, నా కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తున్న చిత్రం ఏమిటంటే, ఈ భారత మాత జగన్మాతగా, జగజ్జేతగా, జగద్గురువుగా అత్యున్నత స్థానాన్ని అలంకరించి కూర్చుంటే యావత్ ప్రపంచం ఆమె ముందు మోకరిల్లుతున్నదని ఆంగ్లేయుడు పరిపాలిస్తున్న సమయంలో కలలుగన్నవాడు వివేకానందుడు. అత్యంత భయంకర పరిస్థితులున్న సమయంలో వీళ్ళు ఈ దేశము ఏ స్థానానికి వెళ్తుంది, ఈ దేశము ప్రపంచానికి ఎలా జ్ఞానభిక్షను పెడుతుంది, ఈ దేశము ప్రపంచానికి శాంతి ఎలా ఇస్తుంది అన్నది చాలా స్పష్టంగా చెప్పారు. 1947 ఆగస్టు 15వ తారీఖున కంచి పరమాచార్యులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్యులు ఒక మాట అన్నారు. ఆయన అన్న మాట ఏంటంటే, భారతదేశానికి ఫ్రీడమ్ వచ్చింది, ఇండిపెండెన్స్ ఇంకా రాలేదు. భారతదేశము ఇండిపెండెన్స్ని సాధించే దిశగా తొలి అడుగు ఈ ఫ్రీడమ్ ద్వారా వేసింది అని ఆగస్టు 15 నాడు పరమాచార్యులు అన్నారు. ఈ 3 కూడాను భవిష్యత్ భారతదేశము యొక్క దిశకు దశకు సంకేతాలు. ఒక ఆయన అన్నారు, ఈ దేశము ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని. వివేకానందులు అన్నారు, ఈ దేశము ప్రపంచానికి జగన్మాతగా, జగజ్జేతగా, జగద్గురువుగా ఉంటుందని.
ఒక వ్యక్తి గురువు ఎప్పుడు కాగలడు? గురువు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, చారిత్రకంగా, అన్ని రకాలుగా, రాజకీయంగా బలోపేతమైనటువంటి సమృద్ధిశాలి అయినటువంటి దేశమైనప్పుడు మాత్రమే జగద్గురువు కాగలదు. పరమాచార్యులు స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారు. మనకి స్వేచ్ఛ మాత్రమే వచ్చింది, స్వాతంత్రాన్ని సాధించే దిశగా మన ప్రయాణం జరగాలి. పరమాచార్యులు ఈ మాట అనడానికి కారణం ఏంటంటే, అప్పటి వరకు గత 18-19వ శతాబ్దాల నుంచి ప్రారంభించి యావత్ ప్రపంచాన్ని రెండు ఆలోచనలు కుదిపేస్తూ వచ్చాయి. మొట్టమొదటి ఆలోచన, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి రెండు ఆలోచనలు కుదిపేస్తూ వచ్చాయి. ఒకటి కార్ల్ మార్క్స్ తీసుకొచ్చినటువంటి ఆలోచన. కార్ల్ మార్క్స్ ఏ రోజు భారతదేశంలో పర్యటించలేదు, కానీ ఆయన భారతదేశం గురించి వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలు రాస్తూ భారతదేశము ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నట్లయితే ఇక్కడి సంస్కృతిని, ఇక్కడి సభ్యతను, ఇక్కడి జీవన విధానాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలి. అప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇట్ ఈజ్ అ పెయిన్ఫుల్ థింగ్, ఆయన వాడిన పదము. దిస్ ఈజ్ అ పెయిన్ఫుల్ థింగ్ బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈజ్ అ ప్లెజరబుల్ థింగ్ అని అన్నారు ఆయన. అదే సమయానికి మ్యాక్స్ వెబర్ అనేటటువంటి ఆర్థికవేత్త అమెరికాకి సంబంధించి, పాశ్చాత్య దేశాలకు సంబంధించి ఒక సూత్రీకరణ చేశాడు. ఆ సూత్రీకరణ ఏంటంటే, ప్రొటెస్టెంట్ దేశాల ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయి, క్యాథలిక్ దేశాలన్నీ కూడాను ఆర్థిక దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి అని చెప్పన్నాడు. దానికి కారణం ఏంటంటే, ప్రొటెస్టెంట్ ఏదైతే సెక్ట్ ఉందో దానిలో ఇన్నోవేషన్కి స్థానం ఉంది. ఇన్నోవేషన్ ఉన్నందువల్ల ప్రొటెస్టెంట్ కంట్రీస్ ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇన్నోవేషన్ లేని కారణంగా క్యాథలిక్ కంట్రీలు పేదరికంలో ఉంటున్నాయన్నారు అని ఆయన భారతదేశం గురించి చెబుతూ ఒక మాట అన్నారు. భారతదేశం ఎప్పటి వరకైతే భారతదేశంలో ఈ మతము, ఇక్కడి ధార్మిక విశ్వాసాలు ఉంటాయో ఈ దేశం అభివృద్ధి చెందలేదు అన్నారు. దానికి రెండు కారణాలు చెప్పారు. ఎందుకంటే భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. నా పేదరికానికి కారణం నేను గత జన్మలో చేసిన పాపము, నా పేదరికానికి కారణము నేను ఎప్పుడో ఎవరినో మోసం చేశాను, అందుకని నాకు దేవుడు ఈ దశను కల్పించాడని నమ్మేటటువంటి ఒక ఆలోచన, ఈ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఇట్ ఈజ్ ది అన్డూయింగ్ ఆఫ్ ఇండియా అని చెప్పి మ్యాక్స్ వెబర్ అన్నాడు. సరిగ్గా దానితో పాటు వీళ్ళు పునర్జన్మని నమ్ముతారు. కాబట్టి ఈ జన్మలో లేకపోతే మళ్ళీ వచ్చే జన్మలో బాగుంటుందేమో అన్నటువంటి వాదన వల్ల నిర్లిప్తత వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడాను భారతదేశం యొక్క ఎకనామిక్ ప్రోగ్రెస్కి బాధకాలు అని చెప్పి మ్యాక్స్ వెబర్ సూచించాడు. ఈ మ్యాక్స్ వెబర్ అండ్ మార్క్స్ వీళ్ళు చేసిన సూత్రీకరణ దురదృష్టవశాత్తు స్వాతంత్రము వచ్చిన తరువాతి భారతదేశపు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలని ఎంత ప్రభావితం చేశాయంటే, ఈ దేశం ఏనాటికి అభివృద్ధి చెందలేదు, ఈ దేశం ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేదు అన్నటువంటి మాట సర్వసాధారణం అయిపోయింది. ఒకానొక సమయంలో ఈ దేశంలో ప్రొఫెసర్ రాజ్ కృష్ణ అనేటటువంటి ఒక గొప్ప ఎకనామిస్ట్ వచ్చాడు. హీ వాజ్ అడ్వైజర్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన 1975లో భారతదేశం ఎందుకు ఆర్థికంగా అభివృద్ధి చెందటం లేదు, వికసిత భారత్ ఎందుకు కావడం లేదు ఈ దేశం అని అడిగితే ఆయన జవాబిచ్చారు, ఈ దేశము అభివృద్ధి చెందకపోవడానికి కారణము హిందూ రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అన్నారు ఆయన. అంటే ఈ దేశపు ఆర్థిక పేదరికానికి కారణము హిందూ రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. హిందూ రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటంటే 3% గ్రోత్ రేట్కి మించి ఉండకపోవడం ఏదైతే ఉందో ఇది హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. ఎందుకంటే హిందూలో అభివృద్ధి చెందాలన్నటువంటి తపన లేదు, ఈ దేశంలో నివసించే ప్రజలలో కల్చరలీ మనము అభివృద్ధి చెందాలన్నటువంటి భావం లేదు అన్నది ఆయన సూత్రీకరణ. ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎకనామిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ రాజ్ కృష్ణ హిందూ రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అన్నటువంటి పదాన్ని సృష్టించారు. అంటే 1947 తరువాత ఈ దేశము ఈ దేశంలోకి ఎప్పటికీ రానటువంటి, దేశం గురించి అవగాహన లేనటువంటి మ్యాక్స్ వెబర్ కానీ లేకపోతే కార్ల్ మార్క్స్ని కానీ నమ్మింది. వాళ్ళు చెప్పిన ఆధారంగా ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థల్ని నిర్మాణం చేసింది, ఈ దేశానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించింది. రెండవది, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక
మేధావులు కానీ సామాజిక నేతలు ఎవరైతే ఉన్నారో సోషల్ లీడర్స్, థాట్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వాళ్ళు ఈ దేశం అభివృద్ధి చెందలేదు బికాజ్ ఇట్ ఈజ్ ది హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని అన్నారు. ఇదంతా చెప్పుకోవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, వాస్తవంగా మనం చూసినట్లయితే ఈ కలోనియల్ అండ్ లెఫ్ట్ ఇంటలెక్చువల్ డిస్కోర్స్ మొత్తం కూడా భారతదేశం ఏనాటికి అభివృద్ధి చెందలేదు అన్నటువంటి సూత్రీకరణం చేసినాయి. వాస్తవానికి చరిత్రను పరిశీలిస్తే చరిత్ర ఏం చెప్తుంది? 17th సెంచరీలో 18th సెంచరీలో పాశ్చాత్య దేశానికి చెందినటువంటి మేధావులు భారతదేశము యావత్ ప్రపంచానికి దీపదర్శనం చేస్తుంది, మార్గదర్శనం చేస్తుంది అన్నారు. మార్క్ ట్వెయిన్ కావచ్చును, లేకపోతే ఎమర్సన్ కావచ్చును. వాళ్ళందరూ ఈ దేశం పట్ల మా ఆశలు ఉన్నాయని చెప్పారు. మ్యాక్స్ ముల్లర్ కావచ్చును, ఈ దేశంలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయని యావత్ ప్రపంచానికి చెప్పారు. కానీ హఠాత్తుగా 19th సెంచరీ యొక్క ప్రారంభం 1850, 1870 నుంచి ఈ దేశంలో కలోనియల్ ఆలోచనలు ప్రారంభమైన ఈ దేశం అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే ఇక్కడి సంస్కృతి, ఇక్కడి సమాజ జీవనము, ఇక్కడి వ్యవస్థలు అభివృద్ధికి దోహదకాలు కావు, అభివృద్ధికి ఇవి అడ్డంకులు అని చెప్పి వాళ్ళు వాదించారు. తమాషా ఏంటంటే, ఇదే మన ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చింది, ఇదే మన ఇంటలెక్చువల్ డిస్కోర్స్లోకి వచ్చింది, ఇదే మాటను మన మీడియా అంటూ వచ్చింది, ఇదే మాటను మన అకాడమియా కూడా అంటూ వచ్చింది. ఎందుకంటే సిలబస్ని ఫార్మ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మనసుల్లో కూడాను ఈ హిందూ రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ గురించి కానీ, లేకపోతే ఈ మ్యాక్స్ వెబర్ అండ్ కార్ల్ మార్క్స్ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళని ప్రభావితం చేసినాయి. దురదృష్టవశాత్తు 18th సెంచరీ వరకు 1857 ఆ తరువాత నుంచి ఈ దేశాన్ని దోచుకోవడం ఒక క్రమ పద్ధతిలో ఆంగ్లేయులు దోచుకుంటూ వచ్చారు. దాంతో ఈ దేశము చాలా పేద దేశాల జాబితాలోకి వచ్చింది. ఈ సమయంలో ఒక 40 years క్రితము పాల్ బైరోక్ అనేటటువంటి ఒక ఎకనామిస్టు ఒక వ్యాసం రాశాడు, ఒక రీసెర్చ్ పేపర్ని రాశాడు. ఈ పాల్ బైరోక్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, భారతదేశము, చైనా ఈ రెండు దేశాలు యావత్ ప్రపంచంలో 16th సెంచరీ వరకు 17th సెంచరీ వరకు దే వర్ ది గ్రేటెస్ట్ ఎకనామిక్ పవర్స్. 17th సెంచరీ నుంచే ఈ దేశాలు పతనమవుతూ వచ్చాయని చెప్పి ఆయన అన్నారు. అనేటప్పటికీ ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేసేటటువంటి ఎకనామిస్టులు కానీ, లేకపోతే పాలసీ మేకర్స్లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఇదేంటి పాల్ బైరోక్ ఇలా అంటున్నాడు, ఇంత పేదరికంలో ఉన్న భారతదేశము ప్రపంచంలోని రిచెస్ట్ ఎకనామిక్ పవర్, గ్రేటెస్ట్ ఎకనామిక్ పవర్ ఎలా అయింది అని చెప్పి. అప్పుడు OECD కంట్రీస్ ఒక ఎకనామిక్ హిస్టారియన్ని పిలిచి ఆ ఎకనామిక్ హిస్టారియన్ చేత ప్రపంచ ఆర్థిక చరిత్రను రాయమని చెప్పారు. ఆయన పేరు యాంగస్ మాడిసన్. ఈ యాంగస్ మాడిసన్ గురించి మనకి ఇంటర్నెట్లో చాలా సమాచారం లభ్యమవుతుంది. ఈ యాంగస్ మాడిసన్ మొత్తం అంతా కలిపి ఆయన గత 2000 సంవత్సరాల 2000లో రిపోర్ట్ పబ్లిష్ అయింది. 2000 years ఆఫ్ వరల్డ్స్ ఎకనామిక్ హిస్టరీని రాశాడు. దానిలో ఈ పాల్ బైరోక్ చెప్పినటువంటి మాటను ఆయన ధృవీకరించాడు. నిజానికి OECD కంట్రీస్ యాంగస్ మాడిసన్కి ఈ బాధ్యతను అప్పగించినప్పుడు ది ఎక్స్పెక్టేషన్ వాజ్ దట్ హీ వుడ్ ప్రూవ్ పాల్ బైరోక్ రాంగ్. పాల్ బైరోక్ని తప్పుగా ప్రూవ్ చేస్తాడని చెప్పి ఆశించారు. యాంగస్ మాడిసన్ ఆల్సో సెట్ అవుట్ విత్ దట్ హైపోథెసిస్ ఇన్ మైండ్. అయితే ఆయన అధ్యయనం చేస్తున్న కొద్దీ ప్రపంచం యొక్క జీడిపిలో భారత్ యొక్క రోల్ను చూసి ఆ యాంగస్ మాడిసన్ రాసినటువంటి వరల్డ్ ఎకనామిక్ హిస్టరీలో 15వ శతాబ్దం వరకు యావత్ ప్రపంచపు జీడిపిలో 40% భారతదేశం నుంచి వచ్చేది. భారతదేశము, చైనా కలిపి వచ్చేది. ఇండియా వాజ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్, చైనా వాజ్ ద జూనియర్ కాంట్రిబ్యూటర్ అన్నారు. both these countries around 65 countries I stand corrected 65%. తర్వాత 16th సెంచరీలో మొట్టమొదటిసారి చైనా భారతదేశాన్ని ఓవర్టేక్ చేసింది. 17th సెంచరీలో మళ్ళీ భారతదేశం ముందుకొచ్చింది. 18th సెంచరీకి వచ్చేటప్పటికి భారత చైనాలు రెండు కూడాను ప్రపంచంలోని అత్యంత పేదరికం చెందినటువంటి పేద దేశాలుగా మారాయన్నమాట.
దానికి సంబంధించి ఆయన మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. టిల్ 17th century నియర్లీ 30% ఇండియా అండ్ 26% చైనా కలిపి నియర్లీ 56% ఈ రెండు దేశాల యొక్క జీడిపి కలిపి యావత్ ప్రపంచంలో 56% వీళ్ళది ఉండేది. అప్పుడు అమెరికా యొక్క జీడిపి 2%, బ్రిటన్ యొక్క జీడిపి 6%. ఆ తరువాత 18th century ప్రారంభమయ్యేటప్పటికీ రోల్ రివర్సల్ అయింది. భారతదేశం యొక్క జీడిపి 2% పడిపోయింది. యావత్ ప్రపంచంలో భారతదేశం యొక్క షేర్, చైనాది 6% పడిపోయింది. మిగతా పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జీడిపి పెరుగుతూ వచ్చింది. అంటే ఈ మన దేశపు జీడిపి పడిపోవడానికి కారణం ఏమిటి? విదేశీయులు కలోనియలిజం సామ్రాజ్యవాదం ద్వారా వచ్చి మన దగ్గర ఉన్నటువంటి సంపదని దోచుకుపోవడం. యూరోప్లో ఏదైతే స్టీమ్ ఇంజన్ని ఆవిష్కరించి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని తీసుకొచ్చారని చెప్తారో, ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తరువాత వచ్చినటువంటి ఎకనామిక్ ఎక్స్ప్లోజన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ద డిక్లైన్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ పవర్. ఇది వాస్తవం. కాబట్టి భారతదేశము 17వ శతాబ్దం వరకు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని యాంగస్ మెడిసిన్ చెప్పేంత వరకు ప్రపంచం దాని గురించి ఆలోచించేది కాదు. అప్పుడు ఐక్యరాజ్య సమితి కూడాను, యుఎన్ కూడాను ఒక మాట చెప్పేది. ఐక్యరాజ్య సమితి 1951లో పేద దేశాలు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అని చెబుతూ, మీ ఎకనామిక్ కల్చర్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మీరు పాటిస్తున్న ఎకనామిక్ కల్చర్ని మీరు ఇంకా వదిలిపెట్టండి, మీ ఆర్థిక సంస్కృతిని పక్కన పెట్టేయండి. మీ ఆర్థిక సంస్కృతిని పక్కన పెట్టి పాశ్చాత్య దేశాలు, ప్రగతిశీల దేశాలైనటువంటి అమెరికా, యూరప్కి చెందినటువంటి ఎకనామిక్ మోడల్స్ని ఈ దేశంలో మీ దేశాల్లో స్వీకరించండి. వెస్ట్ ఏదైతే చేస్తుందో దాన్ని రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ చెయ్యాలి. రెస్ట్ షుడ్ ఫాలో ద వెస్ట్, వెస్ట్ షుడ్ లీడ్ ద రెస్ట్. ఇది వాళ్ళు చెప్పినటువంటి సూత్రీకరణ. అదే ఐక్యరాజ్య సమితి 1980-85 ప్రాంతంలో వేరే ఒక రిపోర్టుని, ఎకనామిక్ రిపోర్టుని ఇస్తూ, వన్ సైజ్ ఫిట్స్ ఆల్, అన్ని దేశాలకి ఒకే రకమైన ఆర్థిక విధానాలు పనికిరావు, అక్కడి స్థానిక సంస్కృతుల ఆధారంగా అక్కడి ఆర్థిక వ్యవస్థలు డెవలప్ కావాలి, స్థానిక అవసరాల ఆధారంగా అని చెప్పి వాళ్ళు సూత్రీకరించారు. తమాషా ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను అస్సాంలో ఒక 12 సంవత్సరాలు పనిచేశాను. అస్సాంలో పనిచేస్తున్నటువంటి సమయంలో కార్బీ అనేటటువంటి ఒక తెగ ఉండేది. కేవలం గోచి కట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు, చాలా పేదరికంలో ఉండేవాళ్ళు. ఏ రకమైన ఎకనామిక్ పారామీటర్ చూసినా వాళ్ళు పేదవాళ్ళని చెప్పేవాళ్ళు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కార్బీల అభివృద్ధి కోసము 500 కోట్ల రూపాయలు కేటాయించి పాడి పరిశ్రమని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించింది. వాళ్ళందరికీ ఆవులు ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఏ రకంగా ఆవుల్ని పెంచుకోవాలి, దానికి మేత ఏ రకంగా వేయాలి, పాలు ఏ రకంగా ఉత్పత్తి పెరిగేలా చేయాలని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత 5 ఏళ్ల తరువాత 100 చొప్పున 5 సంవత్సరాలు ఖర్చు చేసిన తర్వాత ఇంపాక్ట్ అసెస్మెంట్ అనాలిసిస్ చేశారు వాళ్ళు. ప్రభావం ఏమిటి అని చూస్తే 5 సంవత్సరాలు 500 కోట్లు ఖర్చు చేసిన తరువాత కేవలం 4 లక్షల జనాభా ఉన్నటువంటి కార్బీ ప్రజల యొక్క జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదు. ఎందుకు మార్పు రాలేదు? దీన్ని అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ మొత్తం అంతా వెళ్ళి అధ్యయనం చేసి డబ్బులు సరిగ్గా వచ్చాయా, డబ్బులు బెనిఫిషరీకి చేరాయా లేదా, ఏ మేరకు వాళ్ళు దీనిని పాటించారు, అభివృద్ధి ఎందుకు జరిగింది, ఎందుకు జరగలేదు, ఒక సువిస్తృతమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టులో ఫైనల్గా వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, దిస్ ప్రాజెక్ట్, దిస్ వెల్ఫేర్ స్కీమ్ ఈజ్ బౌండ్ టు ఫెయిల్. ఇట్ వాజ్ అ డడ్ ఫ్రమ్ ద స్టార్ట్. ప్రారంభం నుంచే ఇది పతనం దిశగా వెళ్తున్నటువంటి స్కీమ్. ఎందుకంటే కార్బీ తెగ ప్రజలు ఆవుల యొక్క ఆవు పాలను తాగరు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆవు పాలు దూడకి చెందాలి, దూడకి చెందాల్సిన పాలు నేను తాగకూడదు. కల్చరలీ ఎవరి మనసులో అయితే ఈ ఆలోచన ఉందో ఆవు పాలని నేను తాగకూడదు, దూడ మాత్రమే తాగాలని భావించే సంస్కృతికి
ఆవు పాలను అమ్మడం నేర్పించే ప్రయత్నం చేశారు. ఆ కల్చర్ దాన్ని స్వీకరించలేదు. పర్యవసానంగా ఈ 500 కోట్లు ఎక్కడికి పోయాయని వాళ్ళు అధ్యయనం చేస్తే, కార్బీలు ఆవులు తీసుకున్న తర్వాత ఈ ఆవుల్ని అక్కడ ఉన్నటువంటి నేపాలీ గ్రేజియర్స్కి ఇచ్చారు. నేపాలీలు పశుపాలనలో చాలా సుప్రసిద్ధులు. ఈ నేపాలీలకు ఇచ్చారు. నేపాల్ని వాస్తవంగా విరాట్ రాజ్యం అంటారు. విరాట్ రాజు యొక్క ఆస్తియే గోసంపద, మనకందరికీ తెలుసు. ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం ఇదంతా కూడాను విరాట్ రాజ్యంలో జరిగింది. ఇదంతా కూడా విరాట్ రాజ్యం నేటి నేపాల్ రాజ్యం అని చాలామంది భావన. కార్బీలు తమ ఆవులను అడగగానే నేపాలీలకు ఇచ్చారు. నేపాలీల ఆర్థిక వ్యవస్థ బాగుపడింది, కార్బీల ఆర్థిక వ్యవస్థ బాగుపడలేదు. కాబట్టి వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది నడవదు. ఐక్యరాజ్య సమితి దీన్ని 70-80వ దశకంలో గుర్తించి ఏ దేశానికి అనుకూలమైన ఆర్థిక విధానం ఆ దేశంలో డెవలప్ చేయాలి, ఏ దేశానికి అనుకూలమైనటువంటి వ్యవసాయ పద్ధతులు ఆ దేశానికి డెవలప్ చేయాలి, ఈ రకంగా వాళ్ళు అధ్యయనం చేశారు. ఆఫ్రికా దేశాల్లో చాలా దేశాల్లో నాట్లు వేసేటప్పుడు, మొక్కల్ని నాటేటప్పుడు ఒక మొక్క చుట్టూ 3 గుంటలు తవ్వుతారు. చిన్న గుంటలు, ఈ హైట్ ఉండేటటువంటి 3 గుంటలు తవ్వుతారు. దానికి 3 వైపులా ఉంటాయి. అయితే దానిని పనికిరాదు, ఎందుకు ఉపయోగపడదు, ఇది చాలా ఆర్కయాక్ ప్రాక్టీస్, చాలా కాలం చెల్లిపోయినటువంటి పాత చింతకాయ పచ్చడి ప్రాక్టీస్. మీరు మా యొక్క యూరియా ఈ సంబంధించినటువంటి ఎరువుల్ని వాడండి, ట్రాక్టర్ల వంటి మోడర్న్ ఇంప్లిమెంట్స్ని ఉపయోగించండి, ఎక్విప్మెంట్ని ఉపయోగించండి అని చెప్పి ఆఫ్రికాకి వాళ్ళు తమ వ్యవసాయాన్ని నేర్పారు. ఆఫ్రికా అప్పటి నుంచి ఆకలి చావులు తెస్తుంది. వాస్తవానికి 3 గుంటల వ్యవసాయం ఆఫ్రికన్స్ ఎందుకు చేస్తారంటే వాళ్ళకి నీళ్లు లేవు కాబట్టి మొక్కకి 3 కన్నాలు, చుట్టూ 3 కన్నాలు పెట్టి అందులో నీళ్లు పోయడం ద్వారా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ జరుగుతుంది. వాళ్ళకి అండర్ గ్రౌండ్ నుంచి సబ్టెరేనియన్గా ఏదైతే నీరు రావాలో అది మొక్కకి లభిస్తుంది, మొక్క ఎక్కువ కాలము బ్రతుకుతుంది. వాళ్ళ ప్రాచీనమైనటువంటి విద్య దానిని కాదన్నారు. పర్యవసానంగా ఆఫ్రికాలో ఫెమిన్స్ అన్ని కూడా స్టార్ట్ అయింది. ఆంగ్లేయులు అక్కడికి, తెల్లవాళ్ళు అక్కడికి వెళ్ళడానికి తరువాతనే. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి జరిగినటువంటి అతిపెద్ద అన్యాయం ఏంటంటే 17వ శతాబ్దం వరకు యావత్ ప్రపంచానికి థాట్ గివర్గా ఉన్నటువంటి భారతదేశము థాట్ రిసీవర్గా మారింది. ఎవరి దగ్గర నుంచి థాట్స్ రిసీవ్ చేసుకుంది? భారతదేశం గురించిన అవగాహన కనీసము లేనటువంటి వాళ్ళ దగ్గర నుంచి థాట్స్, ఆలోచనలు, వ్యూహాలు, ఆర్థిక ఆలోచన విధానాలు తీసుకోవడం జరిగింది. పర్యవసానంగా భారతదేశము పేద దేశంగా మారింది మిత్రులారా. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది కేవలం ఐసోలేషన్లో జరగలేదు, కేవలం ఆర్థిక పరమైనటువంటి అన్యాయమే జరగలేదు. దానితో పాటు ఈ దేశం యొక్క సిలబస్ మారింది, ఈ దేశం యొక్క అకాడమియా యొక్క ఆలోచన మారింది. భారతదేశంలో ఉన్నటువంటి సెంటర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ గత 75 సంవత్సరాలు చేసినటువంటి రీసెర్చ్ని గనక జాగ్రత్తగా మేము అధ్యయనం చేస్తే, నిష్పాక్షికంగా అధ్యయనం చేస్తే, we were only validating what the West has already proved. మన యొక్క మొత్తము రీసెర్చ్ కూడా వ్యాలిడేషన్ ఆఫ్ వెస్టర్న్ కాన్సెప్ట్స్. అంటే మన సొంతంగా మనకి కావలసిన రీతిలో ఏమి చేయవచ్చును అన్న ఆలోచనలు రాలేదు. రాజకీయ రంగంలో కూడాను మార్క్సిస్టు ఆలోచన విధానం వచ్చింది. దురదృష్టం ఏంటంటే మార్కెట్ ఎకానమీ వల్ల ప్రపంచం అభివృద్ధి చెందుతుంది, ఇందులో సందేహం లేదు, అందరూ యాక్సెప్ట్ చేస్తున్న విషయము. అయితే మార్కెట్ ఎకానమీ బాగా నడవాలన్నట్లయితే ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్య విలువలు ఉండాలి. మార్కెట్ ఎకానమీ అండ్ డెమోక్రసీ కెన్ కోఎగ్జిస్ట్. మార్కెట్ ఎకానమీ మార్క్సిస్ట్ పాలిటీని కలిపి చైనా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. పర్యవసానంగా చైనా బొక్కబొర్లా పడుతుంది. ఇవాళ కాకపోతే ఇంకొక 5 సంవత్సరాల్లో వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే కుప్పకూలిపోయింది, వాళ్ళ బ్యాంకులు చాలా మూతబడిపోతున్నాయి, వాళ్ళ దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. చైనాలో నిరుద్యోగ సమస్య మీద జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ ర్యాలీస్
మన దేశంలో ఉన్నటువంటి జెన్జీ ప్రొటెస్ట్ ర్యాలీతో సంబంధం లేనంత దానికన్నా ఒక 100 రెట్లు ఎక్కువ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ చైనా ఈజ్ ఏబుల్ టు కవర్ దెమ్ అప్ బికాస్ ఆఫ్ ఇట్స్ డిక్టటోరియల్ పాలిటీ, అటాక్రసీ. కాబట్టి అక్కడ ఎవడైతే రోడ్డు మీదకి వస్తాడో వాడిని అరెస్ట్ చేస్తే తర్వాత వాడు ఏమయ్యాడో తెలియదు. కాబట్టి పాలిట్ బ్యూరోలో మాట్లాడుతున్న వ్యక్తిని 2 జబ్బల్ని పట్టుకుని బయటకి తీసుకెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఏమయ్యాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. అటాక్రసీ ఉంటుంది చైనా. అటాక్రసీ అండ్ మార్కెట్ ఎకానమీ ఈ 2 కోఎగ్జిస్ట్ కావు. డెమోక్రసీ అండ్ మార్కెట్ ఫోర్సెస్ కోఎగ్జిస్ట్ అవుతాయి. భారతదేశపు దురదృష్టం ఏంటంటే వీ హ్యాడ్ ఎ డెమోక్రటిక్ పాలిటీ, డెమోక్రసీ బేస్డ్ పాలిటీ అండ్ మార్క్సిస్ట్ ఎకానమీ. మార్క్సిస్ట్ ఎకానమీ వల్ల జరిగినటువంటి నష్టం అంతా ఇంత కాదు. దురదృష్టవశాత్తు మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే నిన్ను నువ్వు మర్చిపోతావో, ఆత్మ విస్మృతికి లోనవుతావో, అప్పుడు నువ్వు ఆత్మ న్యూనతకి, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్కి నువ్వు గురవుతావు. ఆత్మ విస్మృతికి ఎప్పుడైతే నువ్వు ఆత్మ న్యూనతకి గురైతే నీలో ఆత్మవిశ్వాస రాహిత్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాస రాహిత్యం పెరిగినప్పుడు నీ లోపల పరనిర్భరత, డిపెండెన్స్ ఆన్ ఫారిన్ ఐడియాలజీస్, డిపెండెన్స్ ఆన్ అవుట్సైడర్స్, నన్ను ఎవడో కాపాడేందుకు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అన్నటువంటి భావన ఉండడము. ఎప్పుడైతే నిర్భరత పెరుగుతుందో అప్పుడు ప్రగతి రాహిత్యం ఉంటుంది. ఇదొక చైన్ రియాక్షన్ అండి. నిన్ను నువ్వు మర్చిపోయినట్లయితే, నీ యొక్క రోల్ని మర్చిపోయినట్లయితే, నీ యొక్క సామర్థ్యాన్ని నువ్వు మర్చిపోయినట్లయితే నీ లోపల ఆత్మనిర్భరత ఉండదు. కాబట్టి ఏం జరగాలి? ఆత్మ విస్మృతి నుంచి ఆత్మస్మృతి దగ్గరికి మనం వెళ్ళగలగాలి. మనం ఎవరము, మన రోల్ ఏమిటి, వాట్ వీ వర్ అండ్ వాట్ వీ హ్యావ్ టు బికమ్, దీని అవగాహన మనలో పెరగాలి. దాని ద్వారా ఈ జాతిలో ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆత్మవిశ్వాసం వచ్చిన తరువాత ఆత్మనిర్భరత వస్తుంది. ఆత్మనిర్భరత తరువాత ఈ దేశంలో వికసిత భారతం సాధ్యమవుతుంది. మనం ఏ వికసిత భారతం గురించి మనం చర్చిస్తున్నామో అది రావాలన్నట్టయితే దాని ముందు ఈ 3 స్టెప్స్ జరగాలి. దురదృష్టవశాత్తు ఈ దేశంలో 1995 వరకు ఆత్మనిర్భరత గురించి కానీ, ఆత్మవిశ్వాసం గురించి కానీ, ఆత్మస్మృతి గురించి కానీ ఆలోచించే వాళ్ళు లేరు. 1995లో నిజానికి కొంచెం అంతకు ముందే ప్రారంభమైంది. పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిత్వ కాలం ఏదైతుందో ఆ కాలంలోనే వీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ అవర్ సెల్ఫ్. చాలా విషయాల్లో మనము ఆత్మనిర్భరతను సాధించే దిశగా మొదటి అడుగులు వేసాము. తప్పుటడుగులు కాదు. దట్ వాజ్ ద బేబీ స్టెప్. ఆ తరువాత వాజ్పేయి ప్రభుత్వం వచ్చిన తరువాత నెమ్మదిగా డిస్కోర్స్ని మార్చడం మొదలుపెట్టింది. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామందికి గుర్తుండే ఉంటుంది, భారతదేశంలో బడ్జెట్ని 1995కు ముందు ఎప్పుడు ప్రవేశపెట్టేవాళ్ళండి? రాత్రి 11 గంటల తరువాత ప్రవేశపెట్టేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడాను ఇది గుర్తుండే ఉంటుంది. ఇండియన్ బడ్జెట్ యూస్ టు బి ప్రజెంటెడ్ ఆఫ్టర్ 11 PM. వై? లండన్ స్టాక్ మార్కెట్స్ తెరుచుకునేటటువంటి సమయం అది. కాబట్టి బ్రిటిష్ వారు 2 సంవత్సరాలు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించాడు. కాబట్టి వారి మర్చెంట్స్కి కానీ, స్టాక్ ట్రేడర్స్కి కానీ అనుకూలమైన టైంలో రాత్రి 11ంటికి బడ్జెట్ ప్రవేశపెట్టేవాళ్ళు. 1995లో అప్పుడున్నటువంటి వాజ్పేయి ప్రభుత్వము ఈ దేశపు బడ్జెట్ని అర్ధరాత్రిలో చీకటిలో, బాబు మా స్వతంత్రం చీకట్లో ఇచ్చారు, మా బడ్జెట్లు కూడా చీకట్లో ప్రవేశపెట్టాలా అని చెప్పి 10 గంటలకి పెట్టాలని చెప్పి నిర్ణయించారండి. 10 గంటలకి ఉదయం పూట బడ్జెట్ 10-11 గంటలకో ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఈ దేశానికి రావడానికి ఇట్ టుక్ నియర్లీ 6.5 decades. 6.5 దశాబ్దాల వరకు అక్కడ ఎందుకు మనము వాళ్ళకి అనుకూలమైనటువంటి టైంలో బడ్జెట్ ఇవ్వాలి? కాబట్టి ఎప్పటి వరకైతే ఆత్మవిశ్వాసము లేదా ఆత్మస్మృతి రాదో, నేను ఎవరు అన్నది రాదో, అప్పటి వరకు ఈ దేశం అభివృద్ధి చెందదు. మిత్రులారా, ఇండియన్ ఎకనామిక్ మోడల్ గురించి అసలు మన అకాడమియాలో పెద్ద అధ్యయనం జరగదు. దురదృష్టవశాత్తు ఇండియన్ ఎకనామిక్ మోడల్ గురించి ఎటువంటి అధ్యయనం జరగదు. తమిళనాడులో
ఒక 4th క్లాస్ ఫెయిల్డ్ వ్యక్తి ఉండేవాడండి. అతని పేరు కనక సభాపతి. ఈ కనక సభాపతికి తన తల్లి పాపం రోజు ఇడ్లీ పిండి రుబ్బడం చూసి మనసులో చాలా బాధ కలిగింది. అయ్యో, రోజు మా అమ్మ చేతులు అరిగిపోతున్నాయి, ఎంత కష్టపడిపోతోంది మా అమ్మ అని చెప్పి అతను చిన్న ఎలక్ట్రీషియన్, అతను 4th క్లాస్ ఫెయిల్డ్ ఎలక్ట్రీషియన్, ఏదో ఫేజు న్యూట్రల్ అవి కలిపి చిన్న చిన్న లైట్లు అవి వెలిగించి ఈ పంప్ సెట్లని బాగు చేసే వ్యక్తి. ఆయన తన తల్లి యొక్క భుజాల నొప్పిని తగ్గించే ఉద్దేశంతో వెట్ గ్రైండర్ని కనుక్కున్నాడండి. వెట్ గ్రైండర్ని మా తల్లి కోసం కనుక్కున్నాడు అతను. తరువాత అతనికి అనిపించింది, నా ఒక్క తల్లే కాదు, అందరూ తల్లులది ఇదే సమస్య, కాబట్టి ఈ వెట్ గ్రైండర్ని అత్యంత తక్కువ ధరలో ఇచ్చేందుకు ఆయన ప్రారంభించారు. ఈ సభాపతి అనేటటువంటి వ్యక్తి, చదువుకోనటువంటి కనక సభాపతి అనే వ్యక్తి ఈ దేశంలో కిచెన్ రెవల్యూషన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే అమెరికాలో ఇడ్లీ బ్యాటర్ ఉండదు, అమెరికాలో దోశ బ్యాటర్ ఉండదు, కాబట్టి అమెరికన్లకి ఈ దేశంలో దోశ తయారు చేయటము, ఇడ్లీలు వేయటము, దాని పిండి రుబ్బడం సంబంధించిన ఎకానమీ అర్థం కాదు వాడికి. కాబట్టి ఎప్పుడైతే ఈయన తయారు చేశాడో ఇట్ బికేమ్ సచ్ ఎ హిట్. కోయంబత్తూరులో తయారు చేశాడండి. ఆ తర్వాత ఆయన ఫ్యాక్టరీ పెట్టాడు, కొన్ని వందలు చేశాడు. చేసిన తరువాత దానిలో నెమ్మదిగా మార్పులు వచ్చాయి. ఒక ఆయన ఏం చేశారంటే 1990s ప్రాంతంలో ఈ వెట్ గ్రైండర్ ఏదైతే ఉందో ఈ వెట్ గ్రైండర్ని టిల్టింగ్ చేసేటట్టుగా పెట్టాడు. ఎందుకంటే రుబ్బిన పిండిని తీయడం కోసము చేతులు పెట్టి తీయటం కాదు, దాన్ని ఇలాగా వంచేటటువంటి టిల్టింగ్ దాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇంకొక ఆయన ఏం చేశాడు, దాన్ని నేల మీద లాగా కాకుండా టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ని తీసుకొచ్చాడు. అంటే చిన్న చిన్న మార్పులు, ఈ దేశపు నేలతో ముడిపడ్డటువంటి మార్పులు. కనక సభాపతి గొప్పతనం ఏంటంటే, ఇదంతా అయిన తర్వాత ఎవరో వచ్చి నువ్వు దీన్ని పేటెంట్ చేసుకోమన్నాడు. వాడన్నాడు, నా దేశంలో ఉన్నటువంటి తల్లులకి, చెల్లెళ్ళకి, అక్కలకి, మహిళలందరికీ కూడాను సౌకర్యాన్ని కల్పించేందుకు నేను ఇది చేశాను, నేను దీన్ని పేటెంట్ చేసుకోను అన్నాడు అతను. 1990sలో జయలలిత తన యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైమ్ షీ ప్రామిస్డ్ వెట్ గ్రైండర్స్ టు ఎవ్రీ ఎలిజిబుల్ విమెన్. ఆమె గెలిచింది ఎన్నికల్లో, వెట్ గ్రైండర్ ఎన్నికల్ని గెలిపించింది మిత్రులారా. గెలిపించిన తర్వాత ఆమె దగ్గరకు వచ్చి ఆమె ముందు సభాపతి దగ్గరికి వెళ్ళింది. సభాపతి చెప్పాడు, నా దగ్గర అంత కెపాసిటీ లేదండి, నేను చెయ్యలేను, నా వల్ల ఇది కాదు, ఫలానా ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నాడు. హీ వాజ్ నాట్ ఈవెన్ రెడీ టు టేక్ అప్ ఈవెన్ అ స్మాల్ షేర్ ఫర్ హిమ్సెల్ఫ్, షేర్ ఆఫ్ దీస్ ప్రాఫిట్స్. దిస్ ఈజ్ ఇండియన్ ఎకనామిక్ మోడల్. ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు, భారతదేశానికి అర్థమవుతుంది. తిరుపూర్లో నిట్ ఇండస్ట్రీ చాలా ఫేమస్ అండి. తిరుపూర్కి సంబంధించినటువంటి బనియన్స్, టీషర్ట్స్ ఇవి చాలా ఫేమస్. తిరుపూర్ ఇండస్ట్రీ ఎవరి వల్ల నడుస్తుంది తెలుసునండి? ఆ తిరుపూరు చుట్టుపక్కల ఉన్నటువంటి 100-150 గ్రామాలలో ఉన్నటువంటి మొదలియార్ కులానికి చెందినటువంటి యువతులతో, చదువు రానటువంటి యువతులు, స్కూలుకి వెళ్ళనటువంటి యువతులు, వాళ్ళని ఆ తిరుపూర్ నిట్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 10-12 మందిని ఒక చోట ఉంచి వాళ్ళకు నెల రావాల్సినటువంటి జీతం ఇచ్చేటప్పుడు వాళ్ళ చేత అకౌంట్ ఓపెన్ చేశారు. లాంగ్ బిఫోర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ ఇట్ మ్యాండేటరీ దట్ శాలరీ షుడ్ బి క్రెడిటెడ్ ఇన్ టు ది అకౌంట్స్. తిరుపూర్లో ప్రారంభించారండి. తిరుపూర్లో ప్రారంభించిన తరువాత వాళ్ళు నెమ్మదిగా ఈ తిరుపూర్లో ఈ మహిళలకు ఇచ్చేటటువంటి జీతంలో కొంత భాగము వాళ్ళ పేరుతో అకౌంట్లో వాళ్ళ దాచి ఉంచేవాడు. వాళ్ళకు పెళ్ళైతే వాళ్ళకి పెళ్ళికి ఏ రకంగానైతే సారె ఇస్తారో మొత్తము ఒక కుటుంబానికి కావలసినటువంటి వస్తువులు ఇచ్చి అంత మటుకు దాచుకున్నటువంటి డబ్బుకి కంపెనీ డబ్బులు కలిపి ఇచ్చేవాళ్ళు. తిరుపూర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్ యొక్క గ్రోత్ని కనుక మీరు అధ్యయనం చేస్తే ఇండియన్ ఎకనామిక్ మోడల్ యొక్క గొప్పతనం మీకు అర్థమవుతున్నది. కడియం ఉంది, రాజమండ్రి దగ్గర కడియం అనే ప్రాంతం ఉంది. కడియంలో 6 గ్రామాలలో కాపు కమ్యూనిటీకి చెందినటువంటి నిరక్షరాస్యులు, ఏ రోజు స్కూలుకు వెళ్ళనటువంటి వాళ్ళు నర్సరీ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారండి. ఆ నర్సరీ ఇండస్ట్రీ గొప్పది. దిస్ ఈజ్ భారతీయ మేధస్సు యొక్క గొప్పతనము, భారతీయ కర్మజీవి యొక్క గొప్పతనం. ఇది మన ఎకానమీ యొక్క పునాది వీళ్ళు.
కడియం యొక్క పూలు ఈరోజు ఫారిన్కి వెళ్తాయి. ఫారిన్లో ఒక కొత్త వంగడం వచ్చేటప్పటికి కడియంలో ఉన్నటువంటి పొట్టి లంకలోనో కడియపు లంకలోనో కడియంలోనో దానికి తక్షణం అంటుకట్టేసేసి ఆ హైబ్రిడ్ని తయారు చేస్తారండి. విక్టోరియా రీజియా అని ఒక తామర చెట్టు ఉంటుందండి. దాదాపు 6 అడుగుల ఆకు ఉంటుంది. ఆ ఆకు మీద 10-12 ఏళ్ల పిల్లవాడు కూడా హాయిగా నిద్రపోవచ్చు నీళ్లలో. ఆ విక్టోరియా రీజియా ఆకుని కడియంలో డెవలప్ చేశారండి. ఈరోజు కడియం ద్వారా ఎంతమంది బాగుపడుతున్నారు ఒకసారి హైదరాబాద్కో విశాఖపట్నంలో రోడ్ సైడ్లో మొక్కలు అమ్మే వాళ్ళందరూ కూడా కడియం యొక్క ఎకనామిక్స్ మీద ఈ దేశంలో అధ్యయనం జరిగిందా? వై వాజ్ దేర్ నో స్టడీ ఆన్ కడియం ఎకనామిక్స్? కడియంలో ఈరోజు పల్లా వెంకన్న గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు MBA చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారండి. MBA చదివినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మా నర్సరీ లెక్కలు చూడవయ్యా అంటున్నాడు. ఈ నర్సరీకి కడియంలో తప్ప ఎక్కడా ల్యాండ్ అవసరం, రోడ్డు పక్కన ఉన్నటువంటి జాగాలో వాడు అమ్ముతున్నాడండి. వాడు అక్కడే ఒక గుడిసేసుకుని ఉంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇండియన్ ఎకానమీని మనం అర్థం చేసుకోలేదు. ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసము మనకి అదృష్టవశాత్తు 1995 నుంచి ప్రారంభమైంది. అయితే ప్రతి గొప్ప పనికి ఎక్కడో ఒకక్కడ ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగేటటువంటి ఒక వ్యక్తి అవసరం అవుతారు, ఒక నాయకత్వం అవసరం అవుతుంది. 2014లో మొట్టమొదటిసారి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తరువాత ఆత్మనిర్భరత అన్న పదం వినిపించిందండి. ఆత్మనిర్భర్ భారత్ అన్న పదం వినిపించింది. ఆత్మనిర్భర్ భారత్ అని ఎప్పుడైతే అనడం మొదలుపెట్టారో, ఆత్మనిర్భర్ భారత్ రాగానే ఈ దేశంలో నెమ్మదిగా ఈ దేశంలో ఉన్నటువంటి మేధస్సు బయటపడటం మొదలుపెట్టింది, మన బిజినెస్ బయటపడటం మొదలుపెట్టింది. మిత్రులారా, ఈ దేశంలో మన బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో, భారతీయ బిజినెస్ మోడల్, దీని మీద ప్రపంచంలో అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం ఏదైతే హవాలా సిస్టమ్ అంటామో, ఈ హవాలా సిస్టమ్ ఎక్కడ పుట్టింది? భారతదేశంలో పుట్టింది. ఎలా పుట్టింది? గుజరాత్కి చెందినటువంటి వ్యాపారులు ఒమాన్లో ట్రేడ్ చేసేవాళ్ళండి. ఒమాన్లో ట్రేడ్ చేస్తున్న సమయంలో ఆ డబ్బు తీసుకుని సముద్రం మీద వస్తూ ఉంటే వాళ్ళని పైరేట్స్, సీ పైరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దోచుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ చిన్న చిన్న మఠాలను ఏర్పాటు చేసి ఆ మఠాలలో ఉన్నటువంటి గోస్వాములకి వాళ్ళ దగ్గర ఈ డబ్బుని జమ చేసేవారు. గోస్వామి ఒక కాగితం మీద ఇంత డబ్బు ముట్టినది అని రాసేవాడు. ఆ పత్రాన్ని తీసుకుని వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ఆ మఠం దగ్గరికి వెళ్ళి, ఆ గోస్వామి మఠం ఏదైతే ఉందో ఆ మఠానికి వెళ్ళి ఇస్తే ఆ డబ్బు వీళ్ళకి ఇచ్చేవాడు. వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ రావడానికి 300 సంవత్సరాల ముందు ఈ దేశంలో ఈ రకమైనటువంటి మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ వచ్చింది. మిత్రులు, మీరు ఆశ్చర్యపోతారు. గురుచరణ్ దాస్ అని చెప్పి ఒక సుప్రసిద్ధమైనటువంటి ఎకానమిస్ట్ ఉన్నాడు. గ్లోబలైజేషన్ బిఫోర్ ద ఈరా ఆఫ్ గ్లోబలైజేషన్ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఈ గుజరాతీ గోస్వామి మఠాలు ఒమాన్లో ఎలా ఉండేవి, మిగతా ప్రాంతాల్లో ఎలా ఉండేవి అని చెప్పి వాటి ద్వారా గుజరాత్ ఎకానమీ ఎలా అభివృద్ధి చెందింది. ఇండియన్ ఎకానమీ మోడల్ని మనం అధ్యయనం చేయలేదు. కాబట్టి మన ఆత్మనిర్భరతకు పునాది 2014లో పడింది. ఆత్మనిర్భరత ఒక్కసారి 2014లో జరిగింది ఏంటి? అప్పటి వరకు ప్రపంచము అనేది మెయిన్, అది కోర్. దానికి భారతదేశము ఒక పెరిఫరీ లేదా ఒక కాంట్రిబ్యూటరీగా భావించాం. 2014 నుంచి మన ఆలోచనలు మారినాయి. మన ఆర్థిక ఆలోచనల కోర్లో భారత్ ఉంది. వరల్డ్ ఈజ్ అ కాంట్రిబ్యూటరీ. దిస్ ఈజ్ ది బేసిక్ డిఫరెన్స్ అన్నమాట, ఫండమెంటల్ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ అవర్ ఎకనామిక్ థాట్. అయితే కేవలము ఆర్థిక ఆలోచనలు మాత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి ఈ సామాజిక శక్తిని కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి సామర్థ్యాలు కానీ, వీటన్నిటినీ ఎప్పుడైతే ఈ రకమైన ఆలోచన వచ్చిందో దాని నెక్స్ట్ కరోనరీ ఏంటి? మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా సాధ్యం కానప్పుడు మేక్ ఇన్ ఇండియా. నువ్వు నీ ప్రోడక్ట్ని నా దేశంలో తయారు చేయి, నీ టెక్నాలజీ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది, నా దేశ యువతకి ఉపాధి వస్తుంది. అందుకే టెస్లా ఇప్పటి వరకు మన దేశంలోకి రాలేదు. వాడు ఎక్కడో ఉత్పత్తి చేసి ఇక్కడ అసెంబ్లీ చేస్తానంటున్నాడు ఇలాన్ మస్క్.
భారత ప్రభుత్వం అంగీకరించడం లేదు. సమావేశాలు జరుగుతున్నాయి కానీ ముందుకు వెళ్ళడం లేదు. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా కావాలి. కాబట్టి ఆత్మనిర్భర్ యొక్క నెక్స్ట్ స్టెప్ మేక్ ఇన్ ఇండియా. ఇండియాస్ గ్రేట్ మిస్ఫార్చ్యూన్ ఏంటంటే ఇండియా హాజ్ నాట్ స్టడీడ్ ది ఎకనామిక్ మోడల్ ఆఫ్ ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ దగ్గరికి మనం ఛత్రపతి శివాజీ కేవలము మొఘళ్ళ పైన బీజాపూర్ పైన పోరాడినటువంటి సైనిక వీరుడిగా మాత్రమే చూస్తాము. వీ డు నాట్ లుక్ ఎట్ హిస్ అడ్మినిస్ట్రేషన్, వీ డు నాట్ లుక్ ఎట్ హిస్ ఎకనామిక్ థాట్. ఆయనకు సంబంధించినటువంటి ఆర్థిక సామాజిక పాలనాపరమైన అంశాన్ని మనం అధ్యయనం చేయడం. శివాజీ దగ్గరికి ఆంగ్లేయులు వచ్చారు. శివాజీ దగ్గరకు వచ్చి మీ యొక్క నాణాలు ఏవైతే ఉన్నాయో ఈ నాణాలు చాలా కోర్స్ గా ఉంది, దాని క్వాలిటీ బాగాలేదు, వీ విల్ మింట్ కాయిన్స్ ఫర్ యూ. మా దగ్గర ఉన్నటువంటి మింట్స్ చాలా బాగున్నాయి, మింట్స్ అంటే ముద్రణశాలలు, నాణాల ముద్రణశాలలు చాలా బాగున్నాయి, మీరు ఇక్కడ మా దగ్గర చేయించుకోండి, మీ నాణ్యాన్ని మేము ముద్రిస్తాము. ఛత్రపతి శివాజీ అడిగారు, మీరు ఆ టెక్నాలజీని మాకు ఇవ్వండి, మేము నాణ్యాలను ముద్రించుకుంటాం. ఆంగ్లేయులు ఇవ్వలేదు, మేము ఇవ్వమన్నారు. అయితే పర్వాలేదు, ముతకగా ఉన్నా అక్షరాలు అలుపుపోయినట్టుగా ఉన్నా నా నాణ్యాలే నా దగ్గర ఉంది. ఛత్రపతి శివాజీ అయితే మేక్ ఇన్ ఇండియా చేయి, అప్పుడు మాత్రమే నేను ఆత్మనిర్భర్ భారత్ ఉంటాను, లేకపోతే నీ నాణ్యం అక్కర్లేదు, నా నాణ్యం నా రాజ్యంలో నడుస్తుంది. ఈ రకమైనటువంటి స్వదేశీ భావన, మేక్ ఇన్ ఇండియా అనేది స్వదేశీ భావన యొక్క పునాది. కాబట్టి వీటన్నిటి పరిణామము నేడు మనం ఆలోచిస్తున్నటువంటి వికసిత భారత్. వికసిత భారత్ కి ఆధారం ఏమిటి? ఈ దేశంలో ఉన్నటువంటి 2.5 లక్షలకు పైబడి ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు. ఈ దేశంలో ఉపాధిని కల్పించే వాటిలో 60% ఉపాధిని ఎంఎస్ఎంఈలు కల్పిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల గురించి ఇంతవరకు ప్రభుత్వాలు ఆలోచించలేదు. ఇప్పుడు ఎంఎస్ఎంఈల గురించి ఆలోచిస్తున్నాము. చిన్న స్మాల్ ఆంటర్ప్రెన్యూర్స్ కోసము మనము ముద్రా లోన్స్ గురించి ఆలోచిస్తున్నాము. రకరకాల ఆలోచనలకి పునాది మొట్టమొదట ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ పునాది ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసం ఎందుకు వచ్చింది? ఈ దేశంలో అంతర్గతంగా ఉన్న సామర్థ్యాన్ని ఈ సమయానికి దానిని జాగృతం చేయడం అవసరం. కాబట్టి జాగృతం చేసేటటువంటి నాయకత్వాన్ని ఈ దేశపు ప్రజానీకం ఎన్నుకోగలిగింది. ఈ దేశపు ప్రజానీకము ఎన్నుకున్న సమర్థవంతుడైన నాయకుడు ప్రజలు కోరుకున్న ఆత్మనిర్భర్ భారత్ని, ప్రజలు కోరుకున్న మేక్ ఇన్ ఇండియాని, ప్రజలు కోరుకున్న వికసిత భారత్ని తీసుకుని రాబోతున్నారు. వికసిత భారత్ అంటే కేవలం ఆర్థిక అభివృద్ధి కాదండి. డయాలిసిస్ ఈ రోజు ఎంత పెద్ద సమస్య కిడ్నీ పేషెంట్లకి. మనలో చాలా మందికి అవగాహన ఉండదు, కుటుంబాలు కూలిపోతాయి. ఈ దేశం యొక్క వికసిత భారత్ లో స్వస్థ భారత్ కూడా అంతర్భాగం కావాలి. కాబట్టి ఈరోజు డయాలిసిస్ కోసం కానీ, లేకపోతే మిగతా ఆయుష్మాన్ భారత్ కానీ, వీటన్నిటి వెనక ఆలోచన ఎలక్ట్రల్ ఆరిథమెటిక్ కాదండి. వీటన్నిటి వెనుక ఈ దేశం యొక్క సమగ్ర వికాసం, వారు ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నారో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని సాధించాలన్నట్టయితే హెల్త్ ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కేవలం ఫిజికల్ హెల్త్ గా మాత్రమే డిఫైన్ చేయలేదండి. మెంటల్, సోషల్, సైకలాజికల్ హెల్త్ కూడా దాంట్లో అంతర్భాగం అని చెప్పింది. ఇవన్నీ సాధ్యం కావాలంటే వాడికి సామాజిక భద్రత కావాలి, వాడిలో ఆత్మవిశ్వాసం నింపగలగాలి, నేను అచీవ్ చేయగలననేటువంటి ధైర్యం వాడిలో రావాలి. కాబట్టి వికసిత భారత్ యొక్క కల్పన, ఈ దేశం ఇప్పటికీ వికసిత భారత్ కాలేదు. ఈ దేశ ప్రధానమంత్రి 2047లో ఈ దేశం వికసిత భారత్ అవుతుంది. అన్రియలిస్టిక్ కాదు. ఎందుకంటే ఈ రోజు మనము ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2026 నాటికి మనము ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతున్నాము. 1947 నాటికి మనము ప్రపంచంలోని మొదటి 2 స్థానాల్లో ఉండబోతున్నాము. ఆ రకంగా ముందుకు వెళ్ళాలన్నట్లయితే ఈ దేశంలో ఒక్కడు వెనక ఉన్నా కూడా సరిపోదు. కాబట్టి వికసిత భారత్లో ఆరోగ్యము, వికసిత భారత్లో విద్య మనలో ఎంతమందికి తెలుసు? బీసీ విద్యార్థులు కనుక విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నట్లయితే
వాళ్ళకు కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది బీసీ విద్యార్థులు. ఎందుకంటే వాళ్ళు వెనకబడినటువంటి సామాజిక వర్గాల నుంచి వచ్చారో వాళ్ళ యొక్క ఆర్థికాభివృద్ధికి విదేశ యాత్ర అనేది అందరి ద్రాక్షలాగా ఉండకూడదు కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా సహకరించేటువంటి స్కీము. అయితే 2 రాష్ట్రాల్లో కూడా అవి రాష్ట్ర ప్రభుత్వాల స్కీములుగా చలామణి అవుతున్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా అవి రాష్ట్ర ప్రభుత్వం, దేశవ్యాప్తంగా కూడా అవి రాష్ట్ర ప్రభుత్వాల స్కీములుగా చలామణి అవుతున్నాయి. కాబట్టి ఈ వికసిత భారత్ లక్ష్యము మనం సాధించాలన్నట్లయితే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి. మిత్రులారా, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థల్ని కనుక మనం చూసినట్లయితే 54% of the world is ruled by autocrats. 46% of the world is ruled by democracies. కాబట్టి డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం స్ట్రెంథెన్ కావాలి. ప్రజాస్వామ్య మూలాలు బలపడాలి. అందుకనే జెన్జీ ప్రొటెస్టులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నం ప్రపంచమంతా ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే డెమోక్రసీ బలహీనపడాలి. ఏదో ఒక పద్ధతిలో ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిని తొలగించేందుకు నేను షాహీన్ బాగ్ లో రోడ్లు బ్లాక్ చేస్తాను. ఢిల్లీలో ఉన్నటువంటి జాఫరాబాద్ లో నేను మెట్రో స్టేషన్ ని తగలబెట్టేస్తాను. ఈస్ట్ ఢిల్లీలో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన సమయంలో నేను ధ్వంసం చేస్తాను, దగ్ధం చేస్తాను, అల్లర్లను సృష్టిస్తాను. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ని 40 కత్తిపోట్లు పొడిచి డ్రైనేజ్ లో పాడేస్తాను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజలకు అపనమ్మకం కలిగించింది. అందుకనే ఈ ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్యాల్లో ఒకటి ఏంటంటే ఈ దేశంలో అరాజకత నిర్మూలన. అందుకని 2026 మార్చి 31వ తారీఖు లోపల ఈ దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తాం. నక్సల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆర్మ్డ్ ఫోర్సెస్, an ideology can never be defeated. నక్సల్ ఐడియాలజీని అంత ఈజీగా డిఫీట్ చేయలేము, ఒక ఆలోచనని ఎవరు డిఫీట్ చేయలేము. కానీ వాళ్ళ యొక్క బైటింగ్ పవర్ ఏదైతే ఉందో, కొరికే శక్తి కేవలం పోగేయండి కానీ కొరకడానికి వీల్లేదు. ఆ స్థాయికి తీసుకుని 2026 తీసుకుంటాం. కాబట్టి ఇది వికసిత భారత్ యొక్క లక్ష్యం. వికసిత భారత్ అయితే ఈ దేశము విక్రమ భారత్గా మారుతుంది. మిత్రులారా, ఎప్పుడైతే ఈ దేశము తన స్వత్వాన్ని కోల్పోయిందో, 17th సెంచరీలో ఈ దేశము తన స్వత్వాన్ని కోల్పోయింది, ఆర్థికంగా కుప్పకూలిపోయింది. ఈ దేశంలో ఉన్నటువంటి పాలనా వ్యవస్థ ఆంగ్లేయుల చేతికి వెళ్ళింది. మొట్టమొదట ఏం జరిగింది? ఆఫ్ఘనిస్తాన్ గాట్ సపరేటెడ్ ఫ్రమ్ ఇండియా. 17th సెంచరీలో మహారాజా రంజిత్ సింగ్ యొక్క సేనాధిపతి అయినటువంటి హరిసింగ్ నల్వా కాబూలుకు వెళ్లి కాబూలులో సిక్కుల జెండాని పాతిన తరువాత ఆ సిక్కుల జెండాని సలాం చేయడం కోసము అహ్మద్ షా అబ్దాలి, ఇరాన్కి చెందినటువంటి పాలకుడు అహ్మద్ షా అబ్దాలి యొక్క మేనల్లుడు వచ్చి ఈ కాషాయ ధ్వజానికి సిక్కుల జెండా ఏదైతే ఖలిస్తానీ జెండా ఉందో దానికి దండం పెట్టి, ఖలిస్తానీ అంటే ఇప్పుడున్నటువంటి ఖాల్సా జెండా, క్షమించండి ఖలిస్తానీ కాదు, సిక్కు మతానికి సంబంధించిన జెండాకి దండం పెట్టారు. 17th సెంచరీ సమయంలో మరాఠాలకు చెందినటువంటి సదాశివ భావు కటక్ నుంచి అటక్ వరకు మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపిస్తే, కాబూల్లో వెళ్లి మహారాష్ట్రకి చెందినటువంటి మరాఠా సామ్రాజ్యానికి చెందినటువంటి భగవా జెండాని పాలితే కాబూల్ యొక్క పాలకుడు వచ్చి ఆ జెండా ముందు నతమస్తకుడు. ఈ దేశం బలంగా ఉన్నప్పుడు మన జెండా అక్కడి దాకా వెళ్ళింది. ఎప్పుడైతే దేశం బలహీనమైందో ముందు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది. అది ఇరాన్లో మనకున్నటువంటి జ్ఞాపకాలు పోయినాయి. ఇరాన్ వాస్తవానికి ఆర్య భూమి, ఆర్యన్ అన్నటువంటి పదం నుంచి ఇరాన్ వచ్చింది. ఇరాన్ లో ఉన్నటువంటి జరతృష్ణ మతం ఏదైతే ఉన్నదో ఆ జరతృష్ణ మతానికి మన ఋగ్వేదానికి సన్నిహిత సంబంధం ఉన్నదన్నది ఈరోజు యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. మనము ఇరాన్ని కోల్పోయాము, అదేవిధంగా దీన్ని కోల్పోయాము, ఆఫ్ఘనిస్తాన్ని కోల్పోయాము, 1935లో శ్రీలంకని కోల్పోయాము, బర్మాని కోల్పోయాము. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతుందో దాని ప్రకారం శ్రీలంకని బర్మాని వేరు చేశారు. బర్మాని వేరు చేసినప్పుడు బర్మాని పాలించేటటువంటి పాలక మండలిలోని 24 మంది సభ్యుల్లో 3 మాత్రమే బర్మా భారత్ నుంచి వేరు కావాలని కోరారు.
21 మంది దే వాంటెడ్ టు స్టే విత్ ఇండియా. కానీ 1951 నాటికి ఏం జరిగింది? ఇండియన్స్ గెట్ అవుట్ అన్నటువంటి ఉద్యమం అక్కడ ప్రారంభమైంది. అక్కడి నుంచి బర్మా నుంచి పారిపోయించినటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా మన దగ్గర రంగూన్ థియేటర్ చాలా కాలం చాలా చోట్ల ఉండేవండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే రంగం వెళ్తున్నాం. రంగం అంటే ఏంటంటే రంగం అంటే రంగూన్. మనము ఆంధ్ర మాటలు చెప్పే గోంగూర ఎక్కడిదండి? గోంగూర బర్మా నుంచి మన దేశానికి తీసుకొచ్చారు. వాస్తవానికి పాత కాలంలో గోంగూర పేరు టెనాసిరం గోంగూర. టెనాసిరం is a place name in Burma. It was brought by the Telugus who have gone there to work. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి చేశారు. బర్మాకి వెళ్ళినటువంటి వాడు డబ్బు సంపాదించిన తర్వాత ఏం చేశాడు? కాకినాడకు వచ్చాడు. 900 ఎకరాలని వేదాధ్యయనం కోసం ఇచ్చాడు. ఆయన మత్స్యకారుడు. ఆయన ఎంఎస్ఎన్ చారిటీస్ పేరిట ఈరోజు కూడా ఉందండి. మల్లాడి సత్యలింగం నాయకర్ గారు. కాబట్టి ఈ దేశానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే మనకి బర్మాకు సంబంధించిన జ్ఞాపకాలు పోయినాయో 1935, 1947లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కి వెళ్ళిపోయింది. 48లో మనం కాశ్మీర్లో కొంత భాగాన్ని కోల్పోయాము. 1967లో మనము 1962లో మనము 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ కోల్పోయాము. చైనా చేతుల్లోకి వెళ్ళిపోయింది. అక్సాయి చీన్ ప్రాంతం. ఇది ఎందుకు జరిగింది? ఎప్పుడైతే నీలో ఆత్మవిస్మృతి ఉంటుందో, ఎప్పుడైతే ఆత్మన్యూనత ఉంటుందో, ఎప్పుడైతే ఆత్మవిశ్వాస రాహిత్యం ఉంటుందో అప్పుడు ఆర్థిక ప్రగతి ఉండదు. అప్పుడు వికసిత భారత్ సాధ్యం కాదు. కాబట్టి నువ్వు కెప్ట్ ఆన్ లూజింగ్ లైఫ్. ఎప్పుడైతే నీ వికసిత భారత్ అది కల్పన మొదలైంది, ఆత్మనిర్భరత మొదలైందో ఏం జరిగింది? 2017లో మన రక్షణలో ఉండే భూటాన్లో ఒక 4 కిలోమీటర్ల రోడ్డు కట్టుకుంటానని చైనా వస్తే 17 నెలల పాటు భారతదేశం పోరాడి వెనక్కి వెళ్ళిపోయింది. డోక్లాం ఇన్సిడెంట్ పేరుతో దాన్ని మనం చెప్పుకుంటాం. సో ఒక్కసారి ఆత్మనిర్భరత వికసిత భారత కల్పన మీ కళ్ళ ముందు రాగానే యూ ఆర్ రెడీ టు బెట్ యువర్ లైఫ్ ఫర్ జస్ట్ 4 kilometers ఆఫ్ ల్యాండ్, 4 square kilometers ఆఫ్ ల్యాండ్. ఆ తర్వాత 2023లో ఏం జరిగింది? గల్వాన్ సంఘటన. గల్వాన్ సంఘటనలో కేవలము గల్వాన్ అనే ప్రాంతంకి దగ్గరగా మనం ఒక 260 కిలోమీటర్ల రోడ్ వేశాము. ఈ 260 కిలోమీటర్ల రోడ్డు షోక్ డార్బుక్ అనే ప్రాంతం నుంచి దౌలత్ బేగ్ రోడ్ అనే ప్రాంతానికి రోడ్ వేశాము. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇండియన్ మిలిటరీ కెన్ రీచ్ దౌలత్ బేగ్ ఓన్లీ విచ్ ఈస్ అవర్ ఫార్వర్డ్ పాయింట్. అక్కడికి 6 గంటల్లో వెళ్తుంది. అంతకు ముందు ఇట్ యూస్ టు టేక్ ఎయిర్ లిఫ్టింగ్ అండ్ ఇట్ యూస్ టు టేక్ 23 hours ఫర్ ది రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ టు బి డ్రాప్డ్ దేర్, ఎయిర్ డ్రాప్. దాంట్లో మనము మన కన్నా సంతోష్ బాబు ప్రాణాలు ఇచ్చారు. ఆ 260 కిలోమీటర్ల రోడ్డు మనం నిర్మాణం చేశాం. మనలో ఆత్మనిర్భరత లేనప్పుడు ఏమైంది? 1950లో చైనా టిబెట్ రాజధాని లాసాను ఆక్రమించుకున్న తర్వాత ఒక రోడ్డు వేసింది. ఆ రోడ్డు వెళ్ళి ఎక్కడ దాకా వేసింది? చైనాలో ఉన్నటువంటి 1948లో యాక్సెషన్ చేసుకున్నటువంటి షింజియాంగ్ రాష్ట్రానికి రోడ్డు వేసింది. ఇట్ వాజ్ 1000 kilometer రోడ్ which passed through India. 300 kilometers it passes through India. The road laying started in 1950. It was completed in 1956. And 1956లో చైనా దాన్ని ఇనాగరేట్ చేస్తే ఈ దేశపు ప్రధానమంత్రి దాని గురించి ఎందుకంటే బాధపడతారు. అక్కడ ఒక గడ్డి పాక కూడా మొలవదు అని చెప్పాను. అంటే అప్పుడు విపక్ష నేత మహావీర్ త్యాగి అని ఉండేవాడు. అయ్యా నెహ్రూ గారు, మీ నెత్తి మీద కూడా ఒక్క వెంట్రుక లేదు, దాని అర్థం మీ పథకాన్ని కూడా తీసేయాలని. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆత్మనిర్భరత వికసిత భారత్ కల్పన లేకపోతే విక్రమ భారత్ సాధ్యం కాదు. విక్రమ భారత్ ఎప్పుడు సాధ్యమవుతుంది? నా దేశానికి చెందిన ఒక్కొక్క అంగుళం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు నేను ముందుకొస్తానన్న భావన ఎప్పుడు వస్తుంది? ఇప్పుడైతే నువ్వు వికసిత భారత్ అయితే భారతదేశం యొక్క విక్రమ భారత్ కి ప్రపంచంలోని మిగతా దేశాల విక్రమానికి తేడా ఉంది. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మిగతా దేశాలు ఆర్థికంగా బలపడి సైనికంగా బలపడితే వెనిజువేలాలో పెట్రోల్ ఎలా తవ్వాలో నేను
దాడి జరిగితే సిరియా మీద నేను ఎయిర్ అటాక్స్ చేస్తానని అంటారు. ఎక్కడో కనుక కొంత పెట్రోల్ డాలర్స్ రాగానే నేను వరల్డ్ ట్రేడ్ సెంటర్ విమానాలతో గుద్దేసి ధ్వంసం చేసేస్తానంటారు. మిగతా దేశాల విక్రమం అని. మన దేశం యొక్క విక్రమం ఏంటంటే మన ఆలోచన నా భయదేత కావుకో నా దర జానత ఆవు. నేను ఇంకొకరిని భయపెట్టాను. అట్ ది సేమ్ టైం ప్రపంచంలో ఎవడు నా మీదకి వచ్చినా నేను భయపడేది. దిస్ ఈజ్ ఇండియా. అందుకనే భారతదేశం వికసిత భారత్ అయినా వికసిత భారత్ అయినా ప్రపంచానికి నష్టం లేదు. 2 ప్రపంచ యుద్ధాలు ఎవరు తీసుకొచ్చారు? క్రిస్టియన్ పవర్స్ తీసుకొచ్చారు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ రోజు ఉగ్రవాదం ఎవరు తీసుకొచ్చారు? ఇస్లామిక్ ఫోర్సెస్ తీసుకొచ్చినాయి. భారతదేశం ఈ పనిని చేయరు. కాబట్టి మన విక్రమ భారత్ అజేయాంచ విశ్వస్య దేహీశ శక్తిని కోసం మాత్రమే మనం ప్రపంచాన్ని గెలిచేది. సుశీలం జగజ్జేన నమ్రం భవే. 1940లో రాసినటువంటి ప్రార్థన ఇది. 1940 నాడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చెప్పినటువంటి మాట, యావత్ ప్రపంచము నా మీద దాడి చేయడానికి వచ్చినా సరే నేను తట్టుకుని నిలబడతాను. అజేయాంచ విశ్వస్య దేహీశ శక్తి. ఓ ప్రభువా, దేవుడా, నాకు ఎలాంటి శక్తిని ఇస్తామంటే యావత్ ప్రపంచము నా మీద వచ్చినా నేను తట్టుకుని నిలబడాలి. ప్రపంచాన్ని ఎలా గెలవాలి? సుశీలం జగజ్జేన నమ్రం భవే. యావత్ ప్రపంచము కోవిడ్ టైంలో బాగా బిజినెస్ అవుతుందని భావించే సమయంలో నువారు అనేటటువంటి 10,000 జనాభా ఉన్న దేశానికి వ్యాక్సిన్లు ఉచితంగా భారతదేశానికి ఎందుకు వెళ్ళాలంటే కోవిడ్ సమయంలో మొత్తము బ్లాక్అవుట్ అయినప్పుడు, మనం కోవిడ్ క్వారంటైన్ మెజర్స్ వచ్చినప్పుడు మీలాంటి నాలాంటి సామాన్యులు 5గురికి పులిహోర వండి, 6గురికి దద్దోజనం వండి, కొందరికి కిచిడి వండి, 4 బిస్తరాలను తీసుకుని మాస్క్ కట్టుకుని బయటకు వెళ్లి ఎవరన్నా అన్నం తినని వాడు ఉన్నాడా అని చెప్పి ఇచ్చొచ్చాడు. సగటు భారతీయుల్లో ఉన్నటువంటి ఈ గుణమే ఈ దేశపు సర్కార్లో. అందుకనే ఎక్కడ ఎవరికి తెలియనటువంటి దేశాలకు మనం వ్యాక్సిన్ ఫ్రీగా సరఫరా చేస్తే మన మీద వెస్టర్న్ కంట్రీస్ చాలా ఒత్తిడి తెచ్చాయి. ఎందుకు? లేదు మీరు తప్పనిసరిగా మీరు వ్యాక్సిన్ ని అమ్మాలి, మా వ్యాక్సిన్ అమ్మాలి. వాళ్ళ వ్యాక్సిన్ల కన్నా మన వ్యాక్సిన్, ఇప్పటికీ కూడా ఈ వ్యాక్సిన్ల మీద గుండెపోట్లు వస్తున్నాయి, లేకపోతే హార్ట్ కి సంబంధించినటువంటి వీక్నెస్ వస్తుంది. ఈ రకాల ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయి? దే ఆర్ హ్యాపెనింగ్ బికాస్ సమ్వన్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ఇండియా బికమింగ్ అ వికసిత భారత్. కాబట్టి వికసిత భారత్ లో మన యొక్క విక్రమం ఉన్నది. కానీ మన విక్రమము ప్రపంచ శాంతికి పనిచేస్తుంది. ఇది మనము ప్రపంచాన్ని, మన దేశం యొక్క అభివృద్ధిలో ప్రపంచం యొక్క అభివృద్ధి, సంక్షేమం, కళ్యాణం ఉంది. ఎందుకంటే we never believed in proselytizing people, we never believed in conquering lands. అవసరమైనప్పుడు యుద్ధం చేశాము. చెన్నై నుంచి, అంటే తంజావూరు నుంచి రాజరాజ చోళుడు యొక్క ఆర్మాడా బయలుదేరింది, నౌకాదళం బయలుదేరింది. బాలి రాజ్యంలో వియత్నాం మీద యుద్ధం చేసి వచ్చినటువంటి చరిత్ర మనకు కూడా ఉంది. కానీ అదే చోళ సామ్రాజ్యానికి వారసుడు లేని సమయంలో అదే బాలి ద్వీపం నుంచి తీసుకొచ్చి అతన్ని చోళ సామ్రాజ్యంలో రాజుగా చేశారు. కాబట్టి మనము మన యొక్క దేశం యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. దానితో పాటు మన యొక్క వికసిత భారత్ ప్రపంచ సంక్షేమానికి పునాది అవుతుంది. 3వ ప్రపంచ యుద్ధం ఆగాలన్నట్టయితే విక్రమ భారత్ కావాలి. విక్రమ భారత్ కావాలన్నట్టయితే వికసిత భారత్ కావాలి. వికసిత భారత్ కావాలన్నట్టయితే ఈ దేశము ఆత్మనిర్భర్ కావాలి. అందుకనే పోయిన సంవత్సరం బ్రూక్లిన్ ఇన్స్టిట్యూట్ ఒక రిపోర్టు గత సంవత్సరము బహుశా గత సంవత్సరము దానిలో వాళ్ళు చెప్పారు, ఇండియా ఈజ్ ద ఓన్లీ బ్రైట్ ఎకనామిక్ స్పాట్ amid the darkness surrounding the whole world. ఇది వాళ్ళు చెప్పినటువంటి విషయం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చీకట్లు కమ్ముకున్న సమయంలో ఏకైక చిరుదీపము భారతదేశం. ఎందుకంటే భారతదేశపు బలము దేశపు సమాజంలో ఉంది. మిత్రులారా, జూలై నుంచి మొదలు పెట్టి మీకు
జనవరి వరకు ఈ దేశంలో జరిగేటటువంటి ఎకనామిక్ యాక్టివిటీ బహుశా ప్రపంచంలోని ఏ దేశంలో జరగదు. రాఖీ బంధన్ నుంచి, రాఖీ తాళ నుంచి మొదలవుతుందండి. అక్కడి నుంచి మన వ్యాపారం వినాయకుడి విగ్రహాల నుంచి ఒక్క హైదరాబాద్ సిటీలో వినాయక చవితి సందర్భంగా జరిగేటటువంటి లావాదేవీ, విగ్రహాల అమ్మకాల దగ్గర నుంచి బ్యాండ్ మేళాల దాకా 10,000 crores. కలకత్తాలో జరిగేటటువంటి దుర్గా పూజ 4 రోజుల పండగ. ఈ 4 రోజుల పండగలో 1 lakh crores లావాదేవీలు, ఎకనామిక్ యాక్టివిటీ. ఈ సంవత్సరం దీపావళికి ఢిల్లీలో ఉన్నటువంటి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ట్రేడర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము 6 లక్షల కోట్ల రూపాయలు కేవలము దీపావళి సందర్భంగా ఖర్చు. ఇది ఇండియన్ ఎకానమీ, దీని యొక్క స్ట్రెంగ్త్. ఇది యావత్ వాడెవడో అక్కడెక్కడో కూర్చున్న వాడికి డెడ్ ఎకానమీ అంటే ఇది డెడ్ ఎకానమీ కాబోదు. వాడి దేశంలో వాడికి ఈరోజు వాడి వస్తువులు అమ్ముకోవడానికి వాడికి దిక్కులేని పరిస్థితి. ఈ దేశంలో కమ్మరి నుంచి కుమ్మరి నుంచి అందరూ బ్రతకడం కోసం వ్యవస్థ ఉంది. ప్రమిదలు తయారు చేసేవాడి దగ్గర నుంచి కొవ్వొత్తులు తయారు చేసేవాడి దాకా, కొత్త వెహికల్ బ్రాండ్స్ లాంచ్ చేయడం దగ్గర నుంచి కొత్త బట్టలు అమ్మేవాడి దాకా ఈ ఎకనామిక్ యాక్టివిటీ దీపావళిలో యావత్ భారతదేశంలో 6 lakh crores అయింది. ఇది భారతదేశం యొక్క శక్తి. ఈ శక్తిని ఆవాహన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ఆత్మనిర్భర భావాన్ని, ఈ వికసిత భారత లక్ష్యాన్ని, తద్వారా విక్రమ భారత్ అనేటటువంటి గమ్యాన్ని సాధించేటటువంటి ప్రయత్నము చేయాలి. ఈ ప్రయత్నంలో మనందరము భాగస్వాములు కావాలి. మన స్థాయిలో మనం దీనికి ఏమి చేయాలి, ఎలా చేయాలనేది మనం ఆలోచించాలి. ఆ రకమైనటువంటి ఆలోచన ద్వారా మాత్రమే మన భారతదేశం వాస్తవంగా ప్రపంచానికి జగన్మాతగా, జగద్గురువుగా, జగజ్జేతగా నిలబడుతుంది. అరవిందులు, వివేకానందులు, అదేవిధంగా మన మిగతా పెద్దలందరూ, కంచి పరమాచార్యుల వంటి వాళ్ళందరూ కూడా ఆశించినటువంటి భారత్ని సాధ్యం చేసేటటువంటి అద్భుత ఘడియ మన చేతుల్లో ఉన్నది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ధన్యవాదాలు.